సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇంత మంచి సమయాన్ని ఇచ్చినందుకు మీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవ అయా, ఆరాధన క్రమం అంతట్లో మీరే ముందు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అలా యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ చాలా విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి పట్ల భయము, భక్తి, తర్వాత ప్రేమ, విశ్వాసం, నమ్మకం ఇవన్నీ మొత్తం కలిగిన ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలా ఉన్నవారు వారు ఏం చేశారు అన్నది మనం ఈ రోజున చూస్తే అంశం, పాఠం పేరు రాసుకోండి. తమ ఇంట క్రీస్తును చేర్చుకొనిరి. ఎవరెవరో తెలుసా? తమ ఇంట క్రీస్తును చేర్చుకొనిరి ఎవరెవరు? ఈ రోజున మనం నేర్చుకుపోయే పాఠం పేరిది. తమ ఇంట క్రీస్తును చేర్చుకొనిరి ఎవరెవరు? బైబిల్ గ్రంథంలో అయితే మరి చదివితే చాలామంది కనపడతారు. మనమైతే ఇప్పుడు 7 గురించి చూద్దాం. 7 విషయాలు మనం చూద్దాం. ఎవరు ఈ 7? 7 క్రీస్తుని తమ ఇంట చేర్చుకున్నారు. తమ ఇంట చేర్చుకున్నారు. మరి క్రీస్తుని తమ ఇంట చేర్చుకుంటే ఏం జరిగిద్ది? ఏం జరుగుతుంది? ఇప్పుడు క్రీస్తు మన గృహంలోనికి వస్తే ఏం జరుగుతుంది? క్రీస్తును ఆహ్వానిస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? మరి వీరి ఇంట ఏం జరిగింది? రక్షకుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఈ లోకంలో సర్వాధికారం ఉన్న ఆయన, పాపులను రక్షించుటకు, పాపాలు క్షమించే ఆయన, యూనివర్సల్ స్టారు, యోధాగోత్రపు సింహం, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారే. మరి అలాంటి ఆయనను తమ ఇంట చేర్చుకుంటే ఏం జరిగిందో, మరి 7 విషయాలు ఈ 7 ఇంట చేర్చుకున్నారు. మరి చేర్చుకున్న వీరి జీవితంలో వారి ఇంట ఏం జరిగిందన్నదే మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక్కొక్కటి చూస్తే జక్కయ్య గారి జీవితంలో జరిగిన విషయం చూడండి. లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. ఇక్కడ ఎవరు చేర్చుకున్నారు అని అంటే, తమ ఇంట ఎవరిని చేర్చుకున్నారంటే, జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువారిని తమ ఇంట చేర్చుకున్నారు. మరి చేర్చుకున్న తర్వాత మరి ఆ ఇంట అతనికి కలిగినది, ఆ ఇంటికి కలిగినది ఏంటంటే, ఆ తర్వాత అక్కడ చెబుతున్నారు,
9వ వచనంలో చూడండి. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారిని ఇంట చేర్చుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం, ఇతడు ఎవరంట? అబ్రహాము కుమారుడే. అబ్రహాము గారు కలిగి ఉన్న విధానం ఏంటంటే, అబ్రహాము గారు విశ్వాసం కలిగి ఉండో, తర్వాత దేవుడు చెప్పినట్టు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడకు వెళ్ళాడు. అంటే దేవుని మాట ప్రకారంగా ఆయన నడిచాడు. కాబట్టి ఇక్కడ కూడా ఇతడు ఏమని చెబుతానంటే అబ్రహాము కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు. మరి ఆ ఇంట అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. క్రీస్తును గృహంలోనికి ఆహ్వానిస్తే ఇంటికి ఏమీ వస్తుంది అని అంటే రక్షణ అనేది వస్తుంది. జక్కయ్య ఇంటికి ఏమొచ్చిందండి? రక్షణ అనేది వచ్చింది. క్రీస్తును చేర్చుకున్న 7గురిలో మొదటి వ్యక్తి ఎవరనంటే జక్కయ్య క్రీస్తును చేర్చుకుండో తర్వాత ఆ ఇంటికి ఏమొచ్చిందనంటే రక్షణ అనేది వచ్చింది. క్రీస్తు మన హృదయంలో మన గృహంలో ఉంటే మనకు ఏం కలుగుతుందనంటే రక్షణ కలుగుతుంది, రక్షింపబడతాం, మనం పరిశుద్ధంగా జీవిస్తాం, లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటాం అన్నమాట. తర్వాత ఇంకా లూకాగారు రాసిన సువార్త 10వ అధ్యాయం, లూకాగారు రాసిన సువార్త 10వ అధ్యాయం 38వ వచనం చూడండి. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఇక్కడ ఎవరు కనబడుతున్నారండి? ఎవరంట చేర్చుకుంది? మార్త యేసుక్రీస్తు ప్రభువారిని తమ ఇంట చేర్చుకుంది. అసలు ఆయన వస్తే ఎలా ఉంటుందో తెలుసండి? చాలా అద్భుతంగా ఉంటుందండి. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి ఆ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే వారి కుటుంబం దీవించబడ్డది. ఎంతగా దీవించబడ్డది అంటే వారు మార్త అక్కడ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చూశారండి? ఆమె ఏం చేస్తుందంట? ఆయన చెప్పే బోధ వింటుందన్నమాట. ఆ తర్వాత క్రమంలోని వాళ్ళకు సహోదరుడు ఉండటం, ఆ సహోదరుడు పేరు ఎవరు? లాజరు. అతడు చనిపోవటం, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మరలా వచ్చి అతన్నే బ్రతికించారు. ఆ కుటుంబం ఏమైందనంటే దీవించబడింది. 42వ వచనం వరకు కూడా అక్కడ మనకు అదే కనపడుతుంది. తర్వాత మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 14వ వచనం నుంచి చూడండి. తరువాత యేసు పేతురు ఇంట్లో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్య ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేసెను. ఎవరంట ఇక్కడ చేర్చుకుంది? పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువారిని ఇంట చేర్చుకుండు. ఎవరింట? పేతురు గారి అత్తగారి ఇంట చేర్చుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆడకే రాకముందు అంటే ఆ అత్తగారు ఎవరో పేతురు అత్తగారు జ్వరంతో ఉందన్నమాట. ఈ పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువారిని ఆ ఇంట చేర్చుకున్న తర్వాత
యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చిన తర్వాత ఆమెను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేసెను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంటికి రావటం వలన, అంటే పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకోవడం వలన కలిగినది ఏంటంటే స్వస్థత. అనగా వాళ్ళకి ఏం కలిగిందంటే మేలు కలిగింది. మేలు అంటే ఆమెలో ఉన్న జ్వరం పోయింది. జ్వరం పోయిన వాళ్ళకి అందరికీ జ్వరాలు వస్తాయండి. జ్వరం వచ్చిన తర్వాత, జ్వరం తగ్గిన తర్వాత మనిషిలో ఏముంటుందండి? నీరసంగా ఉంటారు. ఎవరైనా నీరసంగా ఉంటారు. కానీ ఏమలో నీరసం కనపడ్డదా? కనపడలా. ఆమె లేచి ఏం చేసిందండి? దేవునికి ఆమె ఏం చేసిందా? అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగాను. జ్వరం పోయింది, నీరసం పోయింది, అసలు ఏమీ లేదు, మొత్తం పోయింది. ఆమె లేచి ఉపచారం చేసింది. అంటే పేతురు అత్తగారు, అంటే యేసుక్రీస్తు ప్రభువు అక్కడ రావటం వలన వారు ఏం పొందారు అని అంటే మేలు పొందారు. ఏం పొందారండి? మేలు పొందారు వారు. అంటే ఆమెలో ఉన్న అనారోగ్యం అనేది, జ్వరం అనేది పోయింది. తర్వాత మార్క్ గారు రాసిన సువార్త 14వ అధ్యాయం, మార్క్ గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆయన బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిల విలువ గల జటమాసి అత్తరబుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా? ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బేదలకి ఇవ్వవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సణుగుకొనిరి. అందుకు యేసు ఇట్లను, ఏమ జోలికి పోకుడి, ఏమను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఏమ నా ఎడల మంచి కార్యం చేసెను. బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు. మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో నుండను. ఏమి తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తం నా శరీరమును ముందుగా అభిషేకించెను. యేసుక్రీస్తు ప్రభువారు ఒక చాటకు వచ్చారు. వచ్చినది ఎవరింటికి వచ్చారంట? బేతానీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట అక్కడ కూర్చున్నాడు. అక్కడ ఒక స్త్రీ వచ్చి అక్కడ ఆమె అత్తరబుడ్డి, అచ్చచంటమాసి అత్తరబుడ్డి తీసుకొని వచ్చి అది పగలగొట్టి ఎక్కడ పోసిందంట? ఆమె ఆయన తల మీద పోసిందంట. యేసుక్రీస్తు ప్రభువారు ఒక చాట, ఒక ఇంట ఉన్నప్పుడు అక్కడ రక్షణ ఉంటుంది, ఆ కుటుంబం దీవించబడుతుంది, తర్వాత స్వస్థత అనేది ఉంటుంది. మరి కుష్ఠరోగి ఇంట వచ్చినప్పుడు అతను కుష్ఠరోగి ఉంటుందా? అసలు కుష్ఠరోగుల్ని ఎక్కడ ఉంచుతారు? ఊరు వెలుపల, ఊరు బయట ఉంచుతారు. కానీ ఈయన కుష్ఠరోగి ఇంట ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఆయనలో ఉన్న ఎవరు? ఆ సీమోను, కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఆయనకు, ఆ సీమోనుకు ఏం కలుగుతుందండి? స్వస్థత అనేది కలుగుతుంది. తర్వాత చూడండి, లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 36వ వచనం చూడండి. 30 పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలని ఆయన అడిగిను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తర తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు,
కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసెను. పరిసయ్యుడైన, ఇక్కడ ఎవరు కనపడుతున్నారండి? పరిసయ్యుడైన సీమోను. పరిసయ్యుడైన సీమోను. అక్కడెవరనంటే కుష్ఠరోగి అయిన సీమోను. సీమోను చాలామంది ఉన్నారు. పేతురు గారికి కూడా వర్తించింది ఈ పేరు. చాలామంది ఉన్నారు. మరియా అనే పేరు వాళ్ళు ఎంతమంది ఉన్నారో వీళ్ళు కూడా అంతమంది ఉన్నారు. ఇక్కడ ఎవరు కనపడతారంటే పరిసయ్యుడైన సీమోను, ఆయన ఇంట ఉన్నారు. క్రీస్తుని ఈ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నారని అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంట ఉన్నారు అని అంటే అక్కడ ఆ ఇంట్లో ఉన్న వారికి, ఆ ఇంటికి వచ్చిన వారికి కూడా, ఆ ఇంటికి వచ్చిన వారికి మేలు జరిగిద్ది. అంటే ఆ ఇల్లు ఎలా ఉంటుందనంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంటే ఆ ఇంటికి వచ్చిన వారు అక్కడ క్రీస్తు ఉంటారు కాబట్టి వారు ప్రార్థన చేస్తారు, దేవుని మాటలు చెబుతారు, వేరికి కూడా ఏముంటుంది? ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న ఇల్లు ఎవరి అనంటే, ఒకటి కుష్ఠరోగి అయిన సీమోను. ఆ ఇంట ఉన్నప్పుడు అక్కడ ఒక స్త్రీ, ఆమె వచ్చి పశ్చాత్తాపడ్డది. తర్వాత రెండో పరిసయ్యుడైన సీమోను, ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీ ఉంది. ఈమె కూడా ఏం చేసింది? ఈమె కూడా పశ్చాత్తాపడ్డది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడుంటే అక్కడ వారికి ఏం కలుగుతుందనంటే ఆ పశ్చాత్తాపం అనేది వస్తుంది, స్వస్థత అనేది వస్తుంది, వారు మేలు అనేది పొందుతారు. క్రీస్తులో ఉన్న గుణాలండి ఇవన్నీ. ఏమిటనంటే ఒక వ్యక్తి ఈ లోకంలో తమ దేహాన్ని పరిశుద్ధంగా పరుచుకొని ఈ లోకం విడిచినప్పుడు పరలోకం చేరాలి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే దేవుని రాజ్యము గురించి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయంగా ముందుకు సాగాలి అని, ప్రతి ఒక్కరూ కూడా తాము చేస్తున్న ఏదైతే ఏ పాపమైతే ఉందో ఆ పాపంలో నుంచి బయటికి వచ్చి విడుదల పొంది రక్షణ పొంది లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరాలి. అంటే వారు ఉన్న ఇంట ఉన్నప్పుడు అక్కడ ఎవరికైతే వచ్చారో వాళ్ళు కూడా ఏం పడ్డారంటే స్వస్థత పడ్డారు. తర్వాత ఇక్కడ పరిసయ్యుడైన సీమోను ఇంటికాడ అక్కడ ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఆమె అక్కడ ఉన్నప్పుడు హెచ్చింపబడ్డది. ఆమె హెచ్చింపబడ్డది. అంటే హెచ్చింపబడటం అంటే ఎలాగా అని అంటే ఆమెలో ఉన్న పాపం అనేది పోయింది. ఒక వ్యక్తి దొంగతనం చేస్తున్నా, వ్యభిచారం చేస్తున్నా, తాగుతున్నా, ఏదైనా చేస్తున్నాడు, తప్పు చేస్తున్నారంటే ఆ వ్యక్తిని ఎలా చూస్తారు? చాలా చులకనగా, చాలా ఇదిగా చూస్తారు. ఒక వ్యక్తి మంచిగా, నీతిగా, చక్కగా ఉన్నప్పుడు ఎలా చూస్తారంటే మంచిగా చూస్తారు. అంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే హెచ్చింపబడెను. తర్వాత మత్తయి గారు రాసిన సువార్త 9వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 9వ వచనం నుంచి చూడండి. యేసు అక్కడ నుండి వెలుచు సొంకపు మెట్టునద్ద కూర్చుండి ఉన్న మత్తాయను ఒక మనిషిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. ఇక్కడ ఎవరు కనపడతారు? ఎవరు చేర్చుకున్నారంటే మత్తాయి గారు. మత్తాయి యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేశారు? భోజనమును అక్కడ ఏం చేశారు? ఆహ్వానించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుతో ఎవరెవరు కూర్చున్నారు అన్నది అక్కడే చెబుతున్నారు. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చొని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. ఈ లోకంలో ఉన్న వ్యక్తులు కొంచెం డబ్బు కానీ అధికారం కానీ ఏదన్నా ఉంటే ఇలాంటి వారిని పక్కన కూర్చొని ఇస్తారండి?
కానీ యేసుక్రీస్తు ప్రభువారు చూశారండి, ఆ ప్రేమ చూశారండి, ఆ త్యాగం చూశారండి, ఆ తగ్గింపు చూశారండి. ఎలాంటి వారు వచ్చి ఆయన పక్కన కూర్చున్నా కానీ ఆ ప్రేమ అండి, క్రీస్తుది ప్రేమ. ఆ ప్రేమ ద్వారానే ఈ రోజున ప్రపంచం మొత్తం ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుని నమ్మగలుగుతున్నారు. వారు ఎప్పుడు నుంచో ఉన్న కొన్ని నిబంధనలు కొన్ని వాటి నుంచి బయటికి రావాలి అని అంటే వాళ్ళకి కొన్ని కష్టతరం. కానీ వారు ప్రతి ఒక్కరు అన్ని జనులు కానీ ఎవరైనా బయట ఉన్న వ్యక్తులు కానీ క్రీస్తు అంటే ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ తప్పు లేదని చెప్తారు. చూశారండి, అసలు ఆయన పక్కన కూర్చున్న వారు చూడండి ఎలాంటి వారు కూర్చున్నారు. అయినా కానీ ఆయన ఈ అసహించుకోవడం కానీ అలాంటివి ఏమీ కూడా చేయాల. అంత ప్రేమ చూపించారండి. తర్వాత చివరిగా చూడండి, లూకా గారు రాసిన సువార్త 24వ అధ్యాయం 29వ వచనం. వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. ఇక్కడ ఎవరు వీరంటే మనం మొదటి నుంచి చదువుకుంటా వస్తే ఎమ్మాయు గ్రామస్తులు వీరు యేసుక్రీస్తు ప్రభువారి వెంట వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీరు ఒక చాటకు ఆడకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉండమన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు రొట్టె తీసుకొని ఏం చేశారు, అక్కడ ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు రొట్టెను వాళ్ళకి ఇచ్చినప్పుడు వారి కన్నులు ఏమైనాయండి, తెరవబడ్డాయి. వారి కన్నులు. లోకంలో ఒక వ్యక్తిని ఎవరినైనా కానీ స్వస్థపరిచే బలపరిచే వ్యక్తి ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువారేనండి. ఆయనకే ఆ శక్తి ఉంది, ఆయనకి అంత పవర్ ఉంది. యేసుక్రీస్తుని తమ ఇంట చేర్చుకున్నారు. ఎంతమంది చేర్చుకున్నారనంటే 7 చేర్చుకున్నారు. చేర్చుకున్న వారి ఇంట వారికి కలిగిన విధానం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం కలిగిందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం. అలాగే ఈ రోజున క్రీస్తుని మన గృహంలోనికి ఆహ్వానిస్తే, క్రీస్తు నీ గృహంలో ఉంటే నీకేదైతే సమస్యగా ఉందో అది ఏమైపోతుందే, తొలగిపోతుంది. నీకేదైతే కావాలో అది దేవుడు నీకు ఇస్తారు. ఎందుకంటే కుమారుడంటే తండ్రికి అంత ఇష్టం. ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ఈ ప్రతి అవసరం తీరుస్తారు. ఎవరి ద్వారానంటే కుమారుని ద్వారానే. కీర్తన 2వ అధ్యాయంలో చెబుతారు, కుమారుని హత్తుకోవాలి, కుమారుని ముద్దు పెట్టుకోవాలని చెబుతున్నారు. కుమారుని ద్వారానే అంటే క్రీస్తు ద్వారానే ప్రతి ఒక్కటి ఏదైనా కానీ జరుగుతుంది. ఇక్కడ తమ ఇంట క్రీస్తును చేర్చుకున్నప్పుడు అక్కడ కలిగిన విధానం, ఆ అద్భుతాలు, ఆ రక్షణ విధానం అవన్నీ చూశారండి. క్రీస్తు మన గృహంలో ఉంటే కుటుంబ ప్రార్థన ఉంటుంది, నిత్యం ప్రార్థన ఉంటుంది, వాక్యం ఉంటుంది, స్తుతి గానాలు ఉంటాయి. వ్యర్థమైనవి అనేది మన గృహంలో ఉండవు. వీళ్ళు క్రీస్తుని చేర్చుకున్న తర్వాత వాళ్ళ గృహాల్లోని వారు పొందిన విధానం అవే. ఎవరు మొదటిగా జక్కయ్య చేర్చుకుంటూ ఆ ఇంటికి ఏమొచ్చిందండి, రక్షణ అనేది వచ్చింది. మార్త గారు చేర్చుకున్నారు, కుటుంబం దీవించబడింది. పేతురు అత్తగారింటికి ఆయన్ని ఆహ్వానించారు, చేర్చుకున్నారు, వారు మేలు పొందారు. ఆమెలో ఉండే జ్వరం
పోయింది. కుష్ఠరోగి సీమోను స్వస్థత పొందెను. పరిసయ్యుడైన సీమోను హెచ్చింపబడ్డాడు. తర్వాత మత్తయి గారు ఆయనను ఆహ్వానించారు. 7వది, ఎమ్మాయు గ్రామస్తులు వారి కన్నులు తెరవబడ్డాయి. క్రీస్తును తమ ఇంట చేర్చుకున్నప్పుడు వారిలో ఉన్న వారికి కలిగిన విధానం. అలాగే ఈ రోజున కూడా క్రీస్తుని నీ ఇంట చేర్చుకుంటే నీకు ఏదైతే కావాలో, ఏదైతే నీకు సమస్యగా ఉందో ఆ సమస్య పోతుంది. నీకు ఏదైతే కావాలో అది వస్తుంది. ఇది నా మాట కాదండి, యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అని చెబుతున్నారు. ఆ జీవితంలో కూడా జరిగింది ఇది. వివాహమైన తర్వాత ఎన్నో సంవత్సరాలు గర్భఫలం అనేది లేదు. తర్వాత క్రీస్తు ఆయన చేర్చుకున్న తర్వాత, గృహంలో చేర్చుకున్న తర్వాత దేవుడు గర్భఫలం అనేది ఇచ్చిండు. బహుమానాన్ని దేవుడు ఇచ్చిండు. క్రీస్తుని ఇంట ఉంటే ఆశీర్వాదం ఉంటుంది, నీకు మేలు కలుగుతుంది, అలాగే రక్షణ కలుగుతుంది. లోకం విడిచినప్పుడు కూడా పరలోకానికి చేరుకుంటారు. మరి ఇలా ఉండాలనే ప్రతి ఒక్కరూ ఎవరో నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ఆయన మరణించారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.